నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. 400 సంవత్సరాల పురాతన పుణ్యక్షేత్రంలో పునర్నిర్మాణ పునఃప్రతిష్టలతో అద్వితీయంగా వెలుగొందుతున్న దివ్యాలయం శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయ సముదాయం. కైకలూరులో వెలసిన శ్రీ శ్యామలాంబ అమ్మవారి మహిమల కారణంగానే సంతాన సౌభాగ్యాలు సంప్రాప్తిస్తున్నాయని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. దేశ విదేశాల నుండి కూడా పరంపరాగతంగా శ్రీ శ్యామలాంబ అమ్మవారిని దర్శించి సేవించుకునే భక్తజనులున్న ఈ ఆలయ విశేషాలు నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. ఈ కైకలూరు పూర్వనామం కైంకర్యపురి. బ్రిటిష్ హయాంలో ఆంధ్రప్రదేశంలో విద్యా కేంద్రంగా వర్ధిల్లిన స్థలం ఇది. కైంకర్యపురి అనే పేరే క్రమేపీ కైకలూరుగా మారింది. తూర్పున మండవల్లి, పశ్చిమాన తేలప్రోలు, ఈశాన్యంలో పల్లెవాడ గ్రామాలతో విలసిల్లుతున్న కైకలూరులోని శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయాలకు చుట్టుప్రక్కల గ్రామాల వారే కాదు, కృష్ణ, ఉభయ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుండి దేశ విదేశాల నుండి కూడా భక్తులు తరలివచ్చి కొలుచుకుంటారు. కైకలూరులో వెలసిన శ్రీ శ్యామలాంబ ఆలయ సముదాయం మహామహిమాన్వితమైనది. స్వచ్ఛమైన జలాల కొల్లేటి సరస్సుతో ఖ్యాతిగాంచిన కైకలూరు ఆధ్యాత్మికంగా ఈ ఆలయ సముదాయంతో మరింత ప్రఖ్యాతి చెందింది. శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయ సముదాయంలో మరెక్కడా లేని విధంగా అమ్మవారి ఆలయంతో పాటు 3 శివాలయాలు ఉండడం గొప్ప విశేషం. ఎత్తైన ఆకర్షణీయమైన రాజగోపురం, 4 ప్రధానాలయాలకు అంతరాలయాలు, గర్భాలయాలు, విశాల ఆలయ ప్రాంగణం, 4 ధ్వజస్తంభాలతో ఆలయ సముదాయం పవిత్రమై విరాజిల్లుతోంది. శ్రీ శ్యామలాంబాలయంలో గర్భాలయమూర్తిగా మంత్రిని దేవత శ్యామలాంబ స్వయంభూమూర్తిగా మకర తోరణంలో ప్రతిష్ఠితమై భక్తులను కటాక్షిస్తూ దర్శనమిస్తుంది. శ్రీ శ్యామలాంబ ఆలయంలో గర్భాలయమూర్తిగా మంత్రిని దేవత శ్యామలాంబ స్వయంభూమూర్తిగా మకర తోరణంలో ప్రతిష్ఠితమై భక్తులను కటాక్షిస్తూ దర్శనమిస్తుంది. ఆలయ మంటపంలో 2 వైపులా భక్తులు బారులు తీరి దర్శించుకుంటారు. విశాల నేత్రాలతో సర్వాలంకార భూషితయై శ్యామలాంబ దర్శనమిస్తుంది. శ్యామలాంబ ఎదురుగా ఆమె వాహనమైన సింహమూర్తి ఉంటుంది. శ్యామలాంబ అమ్మవారు మహిమాన్వితమైన దేవత. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అర్చక స్వాములిచ్చే హారతులు, శఠగోప ఆశీర్వాదాలు గైకొని తీర్థప్రసాదాలను అందుకుంటారు. శ్యామలాంబ అమ్మవారికి శ్రావణ మాసంలో శుక్రవారాలు విశేష పూజలు జరుగుతాయి. దేవి ఆలయంలో 2వ శుక్రవారం జరిగే వరలక్ష్మి పూజకు అసంఖ్యాకంగా మహిళలు తరలివస్తూ ఉంటారు. శ్యామలాంబ అమ్మవారికి శ్రావణ మాసంలో శుక్రవారాలు విశేష పూజలు జరుగుతాయి. అంతేకాకుండా ప్రత్యేక ఊరేగింపు, అన్న సమారాధన అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ శరన్నవరాత్రులలో గణేశ పూజ, పుణ్యాహం, పంచగవ్యం, రక్షాబంధన దీక్ష, ఋత్వితరణ, వాస్తు, జపానుష్ఠాన పూజలు, శ్రీచక్ర సంప్రోక్షణ, శ్రీచక్రార్చన, మృత్సంగ్రహణ పూర్వక అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠ, గ్రహ హోమాలు, నిత్యవిధి, యాగపూజ, మహామంటపార్చన, మహాకుంభ స్థాపన, ద్వార పూజ, యాగేశ్వర పూజ,
ఆవరణ దేవతా పూజ, నీరాజన మంత్రపుష్పాలు, చండీయాగ కార్యక్రమాలు, సుహాసిని కన్యా పూజలు, కూష్మాండ బలి, పూర్ణాహుతి, మహదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు వంటి కార్యక్రమాలు అశేష భక్తజన సమక్షంలో జరుగుతాయి. ప్రతి మంగళవారం లలితా సహస్ర పారాయణలు, సోమవారాల్లో శివపారాయణలు, అక్షయ తృతీయకు లక్ష కుంకుమార్చన జరుగుతాయి. సామూహిక కుంకుమ పూజల్లో అందరూ పాల్గొంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను కూడా భక్తులు దర్శించుకుంటారు. తమకు, తమ కుటుంబానికి మేలు కలిగేలా చూడమని మొక్కుకుంటారు. ఇదే ఆలయంలో కొలువుదీరిన 3 శివాలయాల్లో ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక వంక తొలుత విఘ్నాధిపుడైన గణపతి మందిరం ఉంది. వినాయకుని నల్లరాతి విగ్రహమూర్తి మందిరంలో దర్శనమిస్తుంది. కాశ్మీర్లోని శ్రీ శ్యామలాంబ ఆలయం తరువాత దక్షిణ భారతదేశంలోని కైకలూరులోని ఈ శ్యామలాంబ అమ్మవారి ఆలయమే అత్యంత సుప్రసిద్ధమైనదిగా, మహిమాన్వితమైనదిగా భక్తులు సంభావిస్తారు. శ్రీ శ్యామలాంబ, శ్రీ కనకలింగేశ్వర స్వామి, శ్రీ రామేశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి, గణపతి, నందీశ్వరుడు, నాగేంద్ర స్వామి సన్నిధానాలతో, నిత్య పూజలతో, ఆధ్యాత్మిక చింతనకు ఆలంబనగా అశేష భక్తుల కోర్కెలు తీర్చే మహిమాన్విత పుణ్యస్థలిగా వాసికెక్కింది కైకలూరు శ్రీ శ్యామలాంబ ఆలయం. లోకపావని అయిన శ్యామలాంబ అమ్మవారి దర్శనం పరమపావనం. ఆ తల్లి కరుణా కటాక్షాలు, ఇదే ఆలయ ఆవరణలో కొలువైన ఇతర దేవీ దేవతలందరి ఆశీస్సులు అందరికీ అన్ని వేళలా లభించాలని ఆకాంక్షిద్దాం.